లోకము దాని ఆశయు గతించుతున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మనం నిరంతరము నిలవాలి. మనం నిరంతరం నిలవటం అంటే పడతలేత లోకంలోకి వెళ్ళి ఆ 2-3 పాపాలు చేసి మరలా దేవునిలోకి వచ్చి దేవుని 2-3 పాటలు పాడి స్తుతించి మరల లోకంలోకి వెళ్ళి మరలా 2 తప్పులు చేసి దేవుని దగ్గరకు వచ్చి ఒక వాక్యం చదివేసి మన లోకంలోకి వెళ్ళి ఇంకొక పాపం చేసి దేవుని దగ్గరకు వచ్చి మళ్ళా మోకరించి ప్రార్థన చేసి లోకంలోకి వెళ్ళి ఆ యొక్క బూతు మాటలు చెడు కార్యములు చేసి దేవునిలోకి వచ్చి స్తుతించి గణపరిచేటి ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని వారేంటంటే పడతాలు ఎత్తారు. అంటే విశ్వాసి అవిశ్వాసి, విశ్వాసిగా ఉన్నవాడు అవిశ్వాసి అయిపోతాడు. అంటే నిలవలేడు, నిలిచి ఉండలేడు. కాబట్టి లోకము దాని ఆశయు గతించుతున్నవి గాని దేవుని చిత్తం జరిగించేవాడు ఏంటంట నిరంతరము నిలిచే ఉంటాడు.